పర్ఫార్మెన్స్ లో అంటే నాగ చైతన్య కెరీర్ లో హై బడ్జెట్ మూవీ కలెక్షన్ వస్తుంది అన్న. లవర్స్ అయితే చాలా మంది చందు అని డైరెక్టర్ సార్ కూడా అన్నారు కదా, ఏంటంటే ఒకవేళ ఇది సెవెరల్ టైం చాలా మంది చూడకపోతే లవర్స్ నీ పేరు మార్చుకుంటా అని చెప్పి నిజంగా అంత బాగుంది. లవర్స్ అయితే చాలా కనెక్ట్ అవుతాం. అల్టిమేట్ సాయిపల్లి పర్ఫార్మెన్స్ అన్న, ఆమె ఇక్కడ మనం ఇచ్చే రివ్యూ వచ్చింది నిన్న మొన్న వచ్చే బచ్చగాలం మనమెంత, ఆమె రేంజ్ వేరు మన రేంజ్ వేరు, అంత ఆమెకు చెప్పేంత రేటింగ్ ఇచ్చేంత లేదు, ఎవరు లేదు. ఓవరాల్గా సాయిపల్లి వేరే లెవెల్. అండ్ మెయిన్ థింగ్ ఒక మాట చెప్పాలా, వాళ్ళ లవ్ స్టోరీ అంటే వాళ్ళ రొమాన్స్ అయినా ఏది ఉందంటే రియల్ లైఫ్లో కనిపిస్తున్నట్టుంది. ఆన్ స్క్రీన్ రొమాన్స్ కోసం ఒక పర్ఫార్మెన్స్ చేయలేదు వాళ్ళు. ఎందుకో నిజంగా చూస్తే వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే నాకు ఎందుకో నిజంగా లవర్స్ అయినట్టు అనిపించేది, అంతా బాగుంది. నాకేమనిపిస్తుంది అంటే శోభితని పెళ్లి చేసుకునే బదులు సాయిపల్లిని పెళ్లి చేసుకుంటే ఇంకా హ్యాపీ అనిపిస్తుంది ఏమనిపించింది. బాగుంది. అందరూ దేవిశ్రీ మ్యూజిక్ బ్రేకప్ సాంగ్ నీకోసమైనా అండ్ షోన్ పాట ఉంటుంది, అదైతే ఇంకా అల్టిమేట్ ఇచ్చాం, అది చాలా బాగుంది. ఇంకా ఓవరాల్గా అయితే సినిమా అల్టిమేట్ అన్న, డీసెంట్ పర్ఫార్మెన్స్, డీసెంట్ బ్లాక్ బస్టర్ అంటే. సినిమా బాగుంది. చంద్రమోహన్ రెడ్డి గారు మెసేజ్ ఇచ్చారు. నాగ చైతన్య పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. సాయి పల్లవి బాగా చేసింది, చెప్పాల్సిన అవసరం. ఓవరాల్ గా సినిమా బాగుంది. సినిమా నాగ చైతన్య సాయి పల్లవి లేదు, కొత్తగా అనిపిస్తుంది. మెసేజ్ ఇచ్చాడు. ఒక కష్టం వస్తే ఎలా ఎక్కడ దాకా వెళ్ళాలి, ఏం చేయాలి అన్నదానికి పూర్తి మెసేజ్ ఇచ్చాడు. చంద్రమోహన్ రెడ్డి గారు దీన్ని ఓవరాల్ గా బాగా చెప్పాడు. బాగా చేశాడు. నాగ చైతన్య కెరీర్ లో ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా అదే మూవీ. అందరూ ఏమంటారు నాగ చైతన్య మూవీలో మంచి హిట్ మూవీ అంటారు. ఇది చాలా రోజుల నుంచి ఫ్లాప్స్ ఉన్నాయి కానీ ఈ సినిమాతో హిట్ కొట్టాడు నాగ చైతన్య. ఓకే, మీకు ఏం నచ్చింది మెయిన్ అంటే పర్ఫార్మెన్సా లేకపోతే స్టోరీ క్లియరెన్స్ అట్లా అనిపించింది? ఒక లవ్ స్టోరీలో మాస్ కోణం చూపించాడు, అది చాలా బాగా వర్కౌట్ ఉంది, అందరికి బాగా నచ్చుద్ది. కెమెరా విజువల్స్, కెమెరా ఆర్ట్ వర్క్ చాలా బాగుంది. సముద్రంలో సీన్లు, పాకిస్తాన్లో వెళ్ళే ఫైట్ సీన్స్ చాలా బాగా ఎలిమినేట్ అని నాగ చైతన్య గారు ఒక సీన్ చేశాడు. జైల్లోకి వెళ్ళిన తర్వాత బట్టలు తీసేసి మొత్తం అందరికీ చూపిస్తారు. అది నేను ఎక్స్పెక్ట్ చేయాల. ఒక ఆ రేంజ్ హీరో బట్టలు ఇప్పుకొని చూపించుకోవడం అనేది చాలా గట్స్ గా ఉంది హీరో. ఆ విషయంలో నాగ చైతన్య లవ్ స్టోరీ మన దేశం గురించి సూపర్ ఉంది సినిమా. మ్యూజిక్ బాగుంటుంది. దేశ ప్రసాద్ కొట్లే బ్యాక్గ్రౌండ్ దద్దరిల్లింది. లవ్ స్టోరీ అండ్ మన జాతీయం గురించి ఇండియా అసలు రాజులమ్మ జాతర ఏమో తగ్గేదలే కాదు కానీ అన్ని బాగుంది. ఒక ఫిష్ మ్యాన్ గా ఒక మధ్యకారుని పరిస్థితి ఎలా ఉంటుందో మాత్రం సినిమా మాత్రం ఎక్సలెంట్ చూపించారన్న. డెడికేషన్ అయితే సూపర్ అన్న, అంతే, దానికి మించి ఇంకేం చెప్పలేము. ఆ స్లాంగ్ అక్కడికే అండి, చాలా బాగుంది. చాలా సెంటిమెంట్స్ ఉన్నాయండి. ఎమోషనల్ అంటే ఇక అక్కడ డిస్టెన్స్ వల్ల వాళ్ళకే తెలుస్తుంది కానీ మనకు అంత ఉండదు. అందరికి లవర్స్ ఇక చెప్పొద్దండి, లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది కదా రిలేషన్షిప్, వాళ్ళకైతే సూపర్ ఉంటుంది. తను పవర్ స్టార్ అండి, లేడీ పవర్ స్టార్. ఫస్ట్ హాఫ్ ఎండింగ్ వచ్చేసరికి చాలా బాగా అనిపించింది. ఇక సెకండ్ హాఫ్ రొటీన్ ఉంటుందేమో అనుకోండి, సెకండ్ హాఫ్ చాలా బాగుంది. నాగ చైతన్య గారు సాయి పల్లవి గారు ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉందండి? బాగుంది, బాగా సెట్ అయింది. నీకు తెలిసిందే కదా, యాజ్ యూజువల్ హీరోయిన్ చాలా బాగా యాక్ట్ చేసింది. నాగ చైతన్య కూడా చింపేశాడు. డాన్స్ కొంచెం ఇంప్రూవ్ ఒక సాంగ్లో. చాలా బాగుంది. ఓవరాల్ సినిమా హిట్. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్తో అందరూ చాలా ఇంట్రెస్ట్, బోర్ కొట్టరు, చాలా బాగుంటుంది. ఫైనల్ ఓవరాల్ సినిమా హిట్, చూడొచ్చు, అందరు చూడొచ్చు. యాక్టింగ్ అయితే చాలా బాగుంది. నాగ చైతన్య కూడా సూపర్. సాంగ్స్ అన్ని సాంగ్స్ బాగున్నాయి. అదే అయితే హార్ట్ టచింగ్ సాంగ్. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.